నాగ చైతన్య కెరియర్‌లోనే భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం 'తాండేల్'. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 సాంగ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. 'బుజ్జి తల్లి' సాంగ్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ చిత్రం నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం మూడో పాట విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతం ఇచ్చాడట. నాగ చైతన్య, సాయి పల్లవి మీద వచ్చే డ్యూయెట్ సాంగ్ అని తెలుస్తోంది. 'తాండేల్' రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ ఘటనతో సినిమాకు మరింత పాజిటివ్ బజ్ వచ్చింది. నాగ చైతన్య అభిమానులు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ చైతన్య అనుసరించిన స్థానిక సంప్రదాయాలను మెచ్చుకుంటున్నారు. 'తాండేల్' థియేటర్లలో విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నాగ చైతన్య ఈ వీడియోతో మళ్లీ దగ్గరయ్యాడు. మరి ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల మనసును ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. తాజాగా నాగ చైతన్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటూ సెట్లో ఆయన చేపల పులుసు వండిన వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో తాండేల్ రాజు అనే పాత్రలో నటిస్తున్న నాగ చైతన్య విశాఖపట్నంలోని స్థానిక మత్స్యకారులతో కాస్త టైం స్పెండ్ చేశారు. షూటింగ్ ఆఖరి రోజున ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటూ స్వయంగా నాగ చైతన్య చేపల పులుసు వండిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో నాగ చైతన్య అక్కడి స్థానికులతో పాటు చిత్ర బృందానికి రుచికరమైన చేపల పులుసును వండి రుచి చూపించాడు. ఏటల్లో చేపలు పట్టేశాక మంచి పులుసు ఎట్టేయాలి కదా. తాండేల్ రాజుగా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య షూటింగ్లో స్థానికుల కోసం నోరూరించి చేపల పులుసు వండి వడ్డించారు అంటూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక చైతన్య చేసిన చేపల పులుసు రుచి చూసిన స్థానికులు టేస్టీగా ఉందంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తాండేల్ మూవీ సక్సెస్ కావాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.